మేడం ఒకటి చేయొచ్చేమో. ఇప్పుడు ఆహ్, మీ అబ్బాయి చేసుకుంటే మీకైతే అభ్యంతరం లేదు గదా! ఆ! చేసుకోనియండి మేడం. ఆ! అభ్యంతరం లేదు కదా! అభ్యంతరం గురించి చెప్పు. అభ్యంతరం అమ్మా లేదు కదా! ఒక్క మాట చెప్పు ఒక్క నిమిషం, చేసుకోరను. ఒక్క ఒక్క నిమిషం. నిమిషం మాట్లాడండి. మీకు అభ్యంతరం లేదు కదా మీ అబ్బాయి చేసుకుంటే? ఆ! మేడం ఒక కొత్త విధంగా చేద్దామండి. ఒక ఎంఓయూ రాయించి ఎందుకంటే స్టిల్ ఈమె అతని భార్యే కనుక ఆయన తీసుకోవాల్సిన లీగల్ డైవర్స్ ఏదన్నా తీసుకో. ఈయనైతే మీ అబ్బాయి గురించైతే ఆమె బయటకొచ్చిన నిజమైతే తెలుసు కదా! ఆ తర్వాత మీరు మీ అబ్బాయికి ఏం కౌన్సెలింగ్ చేస్తారో చేయమనండి. ఆమె ఆ బాధ్యత తీసుకొని వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయాలని చెప్పి ఒక ఎంఓయూ మాత్రం సంతకం తీసుకుందాం. ఎందుకంటే ఈయనని డైవర్స్ వేయకుండా మనం ఆపలేం. ఇంకొకటేంటంటే ఆయన పెళ్లి చేసుకోవడానికి ఏదో ఒక కారణం చూపిస్తున్నాడు. మా అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు. అంటే ఇంతసేపు మేడం చెప్తే కూడా మీరు మారలేదు అనంటే ఈయనింకా మేబీ ఒక కన్ఫర్మ్ డెసిషన్‌కొచ్చేసినట్టున్నాడు మేడం. అందుకే వాళ్ళ అమ్మని పెద్దరికంగా పెట్టి ఆవిడనే బాధ్యత వహించి నువ్వే చేయించాలి ఆ అమ్మాయి పెళ్లి. లేదంటే మీ అందరి మీద ఆవిడ కేసేస్తారు. కాదండి ఆడపిల్ల జీవితం గనక ఇంతమంది ఇన్ని విధాలుగా మీ అడుగుతున్నారు. అమ్మాయే అనుకోండి. అది ఎలా ఉంటుందో పరిస్థితి. అదే సార్. ఇందాకడి నుంచి ఆ పెద్దామె ఏమంటుంది? నీ ఇష్టం, నీ ఇష్టం అంటుంది. ఇది పెళ్లి చూపులు కాదండి మీ ఇష్టం అంటానికి. ఆ బాబు చేసిన తప్పుకు మేము కూడా శిక్ష అనుభవిస్తాం. అవునండి. శిక్ష ఎందుకు అనిపించాలండి? అనుభవిస్తాం మేడం. అమ్మాయిని ఎందుకు పెళ్లి కడుపు చేసుకోమని కదా చెప్పరు మేడం. మీ అబ్బాయికి? కన్న కడుపు మేడం. మీ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోమని చెప్పరు మీరు? ఇప్పుడు ఇంత పబ్లిక్ గా ఒప్పుకున్నాడు. 4 సంవత్సరాలు ఆమెను ప్రేమించిన మాట వాస్తవం. అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్న మాట వాస్తవం. పెళ్ళైన తర్వాత కూడా అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో పెట్టాడు. ఏం అవసరం అండి? మళ్ళీ మా తెలుగు గుంజకు చెప్పు నోరిప్పి ఊరుకు చెప్పు. నోరిప్పి చెప్పు. నేను అన్నీ- చేసుకున్నాను. నీకు ఏ విధంగా లీగల్ హెల్ప్ కావాలి, ఏం చేయాలన్నది మేడం చెప్తారు. ఆ చెప్పిన బదులు ఆయన కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడతాం. నువ్వు అతని వల్లే బయటకు వచ్చేసావు. ఇంకా నీ జీవితం నీ చేతిలో ఉంది. నీకేదన్నా ఇప్పుడు ఇతనికి కూడా నువ్వు డైవర్స్ ఇచ్చేయాలి, నల్లిఫై చేసుకోవాలి వద్దనుకుంటే. లేదు నేను చేసింది తప్పు, నేను అతని భార్యని ఇప్పుడు అతనితో నేను అడ్జస్ట్ అయ్యి నా జీవితం నేను అతన్ని బ్రతిమలాడుకొని ఏదన్నా అతనితో ఉండడానికి నాకు ఒక అవకాశం కల్పించండి అని ఆయన అడిగి ఆయన ఒప్పించుకుంటానని నీకేమన్నా అనిపిస్తే మీ కుటుంబం మొత్తం వెళ్ళి వాళ్ళని ఏమైనా బ్రతిమలాడుకొని అతన్ని ఏమైనా యాక్సెప్ట్ చేయించి అతనితో నువ్వు బ్రతకగలనని అనుకుంటే మళ్ళీ అతని జీవితాన్ని నాశనం చేయక. అంటే నువ్వు అడిగితే అతను ఒప్పుకుంటాడని కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఇంతసేపు అతన్ని బ్రతిమలాడినట్టు అంటే మా దగ్గరికి వచ్చారు కాబట్టి, ఇంత చిన్న వయసులో ఒక ఆడపిల్ల జీవితం కాబట్టి ఏమన్నా చేయగలమా అని ప్రయత్నిస్తున్నా నేను. కనీసం ఇప్పటికన్నా నువ్వు చేసిన తప్పు నీకు అర్థమయ్యి అతనికి అన్యాయం చేశాను ఆయనకి అని నువ్వు రియలైజ్ అయ్యి ఏమన్నా అతను బ్రతిమలాడాలని నువ్వు అనుకుంటే చెప్తే ఆయన అడుగుతాం. అతను ఒప్పుకోవాలని లేదు. అది కూడా నాకు డైవర్స్ కావాలి మేడం. మీరు లీగల్ గా డైవర్స్ ఇప్పించేసేయండి. అతని జీవితం అతనిది, ఈయన జీవితం ఈయనది, ఆ అమ్మాయి జీవితం అమ్మాయిది. మీరు ఏదైనా చీటింగ్ కేసేసి ఆ ఫ్యామిలీ మీద ఏమైనా చేయగలిగితే చేయండి. దీనికి పరిష్కారం ఇంతే. నీ జీవితం ఒక కనీసం కొన్ని లక్షల మందికి లెసన్ అవుతుంది. అది మటుకు నాకు సంతోషం. చూసిన ప్రతి ఒక్కరు దయచేసి ప్రతి ఆడపిల్లకి, అది ప్రేమిస్తున్నాను అనే ప్రతి అమ్మాయికి దయచేసి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ కవిత జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని మీ జీవితంలో ఎలా ఉండాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరి మాట వినాలి, ఎవరు మన గురించి ఆలోచిస్తారు అనేది దయచేసి అనలైజ్ చేసి తల్లిదండ్రులను ఏదో ఒక గడ్డి పోచల్లా పక్కన పడేసి ఎవరితో పడితే రోడ్లు బట్టి తిరక్కండి. ఇది నా అడ్వైస్. నేను చేతులెత్తి నమస్కరించి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ద్వారా కొన్ని వేల కుటుంబాలు ఆత్మపరిశీలన చేసుకుని మళ్ళీ ఒక రూట్కి వస్తున్నారు మేడం. సర్వేలో మంచి కార్యక్రమం తీసుకున్నారు. మంచి కార్యక్రమం మేడం ఇది. భగవంతుడికి ఎట్లా మీకు అంటే ఆయుర్వేదాలు మంచిగించి కోర్టులకు పోతే ఇట్లాంటి ఎవరు కార్యక్రమం ఎట్లా చుట్టాలు ఉంటారో, ఎవరు ఎక్కడ డైవర్ట్ చేస్తారో. ఇప్పుడు ఆ గరీబ్ వాళ్ళు సీనియర్ లాయర్ని పెట్టుకోలేరు. ఇప్పుడు ఉన్నోళ్ళు సీనియర్ లాయర్ని పెట్టుకుంటారు. వాళ్ళకు అన్యాయం కూడా జరుగుతుంది. పబ్లిక్ అందరు చూస్తారు కాబట్టి కరెక్ట్ న్యాయం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. 12 to 1 వరకు ఎంత కార్యక్రమం ఇంట్లో బిజీ ఉన్నా మాత్రం టీవీలో కూడా గుర్తుంటుంది. థ్యాంక్ యూ సార్. ధైర్యం వచ్చింది ప్రతి థ్యాంక్ యూ.